Tenth one, the State Reorganization Commission of 1953 was constituted of. The APకి the most important బికాజ్ ఫస్ట్ అలా రీఆర్గనైజ్ అయిన స్టేట్ ఏంటి అంటే లాంగ్వేజ్ బేస్డ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది మాకు కూడా కావాలి అంటే అప్పుడు ఫామ్ అయిన కమిటీయే దిస్ కమిటీ 1953 అని మెన్షన్ చేశారు. ఈవెన్ హెడ్ ఎవరో కూడా చెప్పలేదు. సో యూ షుడ్ ఫైండ్ అవుట్. దీనికంటే ముందు అసలు ఎందుకు స్టేట్ రీఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నారు అంటే మనకు తెలుసు బ్రిటిష్ ప్రావిన్సెస్ 11 ప్రావిన్సెస్ వరకు ఉండేది. సమ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని మెన్షన్ చేశాను. పాలిటీ పార్ట్ 2 ఐ థింక్ సో. చూడండి మనకి ఎన్ని సీట్స్ ఉండేది. 389 మెంబర్స్లో 293 సమ్ 92 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్. దాంట్లో నుంచి 293 11 ప్రావిన్సెస్ నుంచి ఉన్నారు. మిగతా 93 మెంబర్స్ ఇండిపెండెంట్ స్టేట్స్. వీళ్ళంతా కంబైన్ అయ్యి ఒక ఎన్ని స్టేట్స్ లాగా ఉండేది ఇనిషియల్గా. సమ్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్గా పార్ట్ ఏబిసిడి అని అడ్మినిస్టర్ చేయాలి అని అనుకున్నారు ఇండియాని. కానీ డిఫరెంట్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్ టు ఫైట్. మాకు ఇలా వద్దు, మేము లాంగ్వేజ్ బేస్డ్ మీద డివైడ్ అయిపోతాము అని స్టార్ట్ చేశారు. అప్పుడున్న దెన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి అని అనుకుని డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేశారు. వీళ్ళు అడుగుతున్నది కరెక్టేనా, లాంగ్వేజ్ బేస్డ్ మీద చేయొచ్చా అని. సో ఫస్ట్ డే థాట్ వద్దు, మేమేం చెయ్యము అని అనుకున్నారు. సో ఫస్ట్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఎవరిని అపాయింట్ చేశారు అంటే ఎస్కే ధార్. అడుగుతారు ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్ని రీఆర్గనైజ్ చేయడానికి అపాయింట్ చేసిన కమిటీ ఎవరు అంటే ఎస్కే ధార్ కమిటీ. ఈయన ఏమంటారు, నో వద్దు చేయొద్దండి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ బేస్డ్, బికాజ్ అది అంత ఇండియాకి అంత మంచిది కాదు, మళ్ళీ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆల్రెడీ మన నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయింది కదా, ఈ టైంలో ఇలా బ్రేక్ డౌన్ అవసరం లేదు అంటారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. దీన్ని ఏమంటారు, జేవీపీ కమిటీ అంటారు. ఇంపార్టెంట్ అండి, ఎవరెవరు ఉన్నారు అని అడుగుతారు. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు కూడా నో వద్దు, ఇట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నో వద్దంటే వద్దు సేమ్ చెప్తారు. బికాజ్ అవసరం లేదు, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా డివైడ్ అవ్వాలి కానీ రిలీజియన్ ఇదేంటి లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఎందుకు డివైడ్ అవుతాం, సో నో నీడ్ అని అంటారు. ఇలా చెప్పిన వెంటనే 1953లో పొట్టి శ్రీరాములు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ 56 days హంగర్ స్ట్రైక్ చేస్తాడు ఆంధ్ర స్టేట్. సో మనకి ఇంకా ఆయన డెత్ చూస్తే ఇంకా మనోళ్ళు ఫుల్. అప్పుడు మనది ఏంటి అంటే మద్రాసా కింద వచ్చేది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అండర్ మద్రాస్ ప్రావిన్సీ. సో ఆయన హంగర్ స్ట్రైక్ చేసి చచ్చిపోవడం వల్ల ఇంకా ఫుల్ ఫైర్ స్టార్ట్ అవుతే అప్పుడు డిక్లేర్ చేసేసినారు, ఓకే మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోతుంది అని. సో ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఇంకా దీన్ని ఒక ఫార్వర్డ్ స్టెప్ లాగా అందరూ దీన్ని ఒక స్టార్టింగ్ స్టెప్ లాగా తీసుకొని ఇంకా డిఫరెంట్ స్టేట్స్ స్టార్టెడ్ మాకు కావాలి అని. సో లాస్ట్ కమిటీ ఏంటి అంటే ఫజల్ అలీ కమిటీ. ఇప్పుడు ఇదే మనం చూడాలి. ఫజల్ అలీ ఎక్కడెక్కడ ఉన్నారు, ఫజల్ అలీ నేను చెప్పాను కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్, ఎస్కే ధార్ ఫస్ట్ గ్రూప్. ఓకే, కేఎం పన్నికర్ తెలియదు కాబట్టి మేబీ ఫజల్ అలీలో ఉండొచ్చు. సో హీ ఈజ్ థర్డ్ గ్రూప్, ఫజల్ అలీ థర్డ్ గ్రూప్. ఇలా కూడా మీకు అంత క్లారిటీ వస్తే ఈజీలీ యూ క్యాన్ ఎలిమినేట్. ఎస్కే ధార్ చెప్పాను కదండి ఫస్ట్ కమిటీ, ఫజల్ అలీ, కేఎం పన్నికర్. ఓకే ఇక్కడ కూడా పన్నికర్ ఉన్నాడు కానీ ఎస్కే ధార్ లేదు కాబట్టి ఇదే ఎలిమినేట్ చేసేస్తాం. కేఎం పన్నికర్, ఫజల్ అలీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ నాట్. సో ఇలా ఫజల్ అలీ, కుంజ్రు, పన్నికర్. ఓకే ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ అయిపోదు. ఇప్పుడు ఎన్ని స్టేట్స్, ఫస్ట్ ఏ స్టేట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఫస్ట్ ఏ స్టేట్ గుజరాత్ తర్వాత ఎలా ఏ ఇయర్లో ఫామ్ అయింది, దిస్ ఈజ్ 15th స్టేట్. 16th స్టేట్ నాగాల్యాండ్. అలా టోటల్ 28 స్టేట్స్. ఇప్పుడు ఆ ఏపీలో నుంచి ఫస్ట్ మద్రాస్ నుంచి ఏపీ వచ్చింది, ఇప్పుడు ఏపీలో నుంచి తెలంగాణ వచ్చింది. అలా టోటల్ 28 స్టేట్స్. ఆ లిస్ట్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ విల్ క్లీన్ అప్ దిస్ ఆల్. ఇనిషియల్లీ ఇలా
స్టేట్ రీఆర్గనైజ్ అంతా అయిన తర్వాత ఇనిషియల్లీ మనకి ఎన్ని స్టేట్స్ ఉండే 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. 14th తర్వాత 15th ఏది అంటే గుజరాత్. రిమెంబర్, యూ షుడ్ రిమెంబర్. 16th నాగాల్యాండ్. 17th హర్యానా. గుజరాత్, నాగాల్యాండ్ గుర్తుంటుంది, హర్యానా నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ 2, లాస్ట్ 2 గుర్తుంటాయండి ఎవరికైనా. మిడిల్ పార్ట్ గుర్తు పెట్టుకోవాలి. హర్యానా, తర్వాత మణిపూర్. 19 ఈస్ అగైన్ త్రిపుర. సారీ హర్యానా తర్వాత హిమాచల్ ప్రదేశ్. 18th ఈస్ హిమాచల్ ప్రదేశ్. సో 2 హెచ్లు గుజరాత్, నాగాల్యాండ్ తర్వాత ఈవెన్ షార్ట్ కట్స్ కూడా విల్ ట్రై 2H. ఫస్ట్ ఒకటి హర్యానా, తర్వాత హెచ్పి గ్యాస్, మీ నో దట్ ట్రై కదా. ఫస్ట్ హర్యానా, ఫస్ట్ గుజరాత్, తర్వాత నాగాల్యాండ్, తర్వాత హర్యానా, తర్వాత హెచ్పి, తర్వాత ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్టార్ట్ అవుతాయి. మణిపూర్, త్రిపుర, మేఘాలయ. 21 నంబర్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ నంబర్. సో 21 అనేది ఎప్పుడు మేఘాల్లో ఉంటుంది అనుకుని ఐ రిమెంబర్ లైక్ 21 ఈజ్ మేఘాలయ. 22nd ఈజ్ సిక్కిం. దిస్ ఈజ్ వాట్ కేకే 2 times రిపీట్ అయింది కాబట్టి 2. 23 ఈజ్ మిజోరం. 3 ఈజ్ మిజోరం. ఈవెన్ ఇక్కడ మణిపూర్ రావచ్చు, మేఘాలయ రావచ్చు. మేఘాల్లో 21 ఉంటుంది. అండ్ మణిపూర్, హెచ్పి గ్యాస్ మనం మనీతో కొంటాం. మణిపూర్, దిస్ ఈజ్ వాట్ ఐ రిమెంబర్డ్. అండ్ 24th ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణ ఒక ప్రదేశ్కి పోయింది, అరుణాచల్ ప్రదేశ్. 25 ఈజ్ గోవా. మనం 25 years వచ్చిన తర్వాత ఫస్ట్ మన డ్రీమ్ ఎక్కడ ఉంటుంది, 25 years అయినా కూడా మనం గోవాకి వెళ్ళలేదా అని. సో 26 గోవాకి వెళ్ళకపోతే మనం చెత్తగా ఫీల్ అవుతాం. ఛత్తీస్గఢ్. ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీ స్టేట్, ప్లీజ్ రిమెంబర్ దిస్, జస్ట్ ఇట్ ఫార్ మై రిమెంబరెన్స్. ఛత్తీస్గఢ్. 27 యూకే. ఉత్తరాఖండ్. 28 is జార్ఖండ్. 29 తెలంగాణ. 29 తెలంగాణ. ఇప్పుడు లాస్ట్ ఒక్కసారి నీట్గా రివైజ్ ఇన్ ద సెన్స్ మనకి ఏం గుర్తుందో చూద్దాం. ఈజీగా గుర్తుండేలాగానే చెప్పాను, బట్ వన్స్ లాస్ట్ టైం రివిజన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు 15th స్టేట్ ఏం ఫామ్ అయింది, 16th అని అడగచ్చు. సో ఫస్ట్ మనం రాసుకుందాం. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. ఫస్ట్ ఈజ్ గుజరాత్, తర్వాత నాగాల్యాండ్, తర్వాత హర్యానా, తర్వాత హిమాచల్ ప్రదేశ్. హెచ్పి గ్యాస్ కొనాలి అంటే మనీ కావాలి, మణిపూర్. 21 ఈజ్ మేఘాలయ. 22 పోయింది. 23లో మళ్ళీ ఇంకొకటి మిజోరం. 24 అరుణాకి 24 years. 25 years వచ్చిన తర్వాత మనం గోవాకి వెళ్ళాలి అనుకుంటాం. గోవాకి వెళ్ళకపోతే చెత్తగా ఫీల్ అవుతాం. ఛత్తీస్గఢ్. 22 ఐ గాట్ రిమెంబర్. కేకే 2 times రిపీట్ అయ్యేది. సిక్కిం. ఛత్తీస్గఢ్ తర్వాత యూకే. చెత్త మనం ఇంకా యూకేకి ఎట్లా ఎలా వెళ్తాము అని. ఒకటి మన ఇండియన్ కంట్రీ, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. 28 లాస్ట్ జార్ఖండ్ అండ్ తెలంగాణ. అండ్ 20 ఏంటి, త్రిపుర. దిస్ ఈజ్ ఇప్పుడు 15th స్టేట్ ఏంటి, 16th, 17th, 18th ఈజీలీ వీ కెన్ రిమెంబర్. సో ఇలా స్టార్ట్ అయినది. సో ఆన్సర్ ఇది. ఆల్రెడీ చెప్పేశాను ఏ కమిటీస్ ఎలా ఫామ్ అయ్యారు అని. ద క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇంటెన్సిఫైడ్ ద డిమాండ్. ఆంధ్ర స్టేట్ మనదే ఫస్ట్ స్టేట్ ఫామ్ అయింది. లాంగ్వేజ్ ఇంటెన్సిఫైడ్ ద డిమాండ్ ఫ్రమ్ అదర్ రీజియన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. దిస్ ఫోర్స్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అపాయింట్
In December 1953, 3-member state new organization committee Fazal Ali to re-examine whole 2 members are Panni and Kunzru submitted its reports in 1955. 1956లో స్టేట్ రీఆర్గనైజ్ అయ్యి ఈ స్టేట్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. అండ్ బ్రాడ్లీ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ఏ బేసిస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్, బట్ ఇట్ రిజెక్టెడ్ ది థియరీ ఆఫ్ 1 లాంగ్వేజ్ అండ్ 1 స్టేట్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా టచ్ అయింది. వీళ్ళు అడుగుతారు, అవును ఫజల్ అలీ కమిటీ ద్వారానే మనం డివైడ్ చేసినాం కదా, సో ఇట్ యాక్సెప్టెడ్ 1 లాంగ్వేజ్ 1 స్టేట్. నో, లిలీ, మీరు ఈవెన్ దో లాంగ్వేజ్ని ఒక బేసిస్, ఇప్పుడు చాలా క్రైటీరియాస్ తీసుకున్నాం, దాంట్లో ఒక క్రైటీరియా లాంగ్వేజ్, అంతేగాని లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్ని డివైడ్ చేయకూడదు. వాట్ హీ సెడ్, అడ్మినిస్ట్రేటివ్గా కన్వీనియన్స్గా ఉందా లేదా, జియోగ్రఫికల్గా కూడా కన్విన్సింగ్గా ఉందా లేదా, అలా డిఫరెంట్ పార్ట్స్ అన్నీ మనం మైండ్లో పెట్టుకొని లాంగ్వేజ్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని మనం ఒక స్టేట్ని డివైడ్ చేయాలి అని చెప్పింది. సో రిమెంబర్ దిస్ పాయింట్. రేపటి నుంచి 11th క్వశ్చన్ విల్ డిస్కస్. థ్యాంక్ యూ.